Who are you? Where am I? You are here, the in-between. I am the cartographer. You know me as Death. I'm dead. Almost. I have yet to decide. What are you waiting for? I've been busy, and you have been cheating me. ఇక్కడ ఏమీ దొరకలేదు. మనం ఇంకా కొంచెం వెతకాలి. మీరేదో ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టుంది. ఒక గాబ్లింగ్ హంటర్ వచ్చి మనల్ని కలుస్తున్నారంటే అది మామూలు రోజు అయ్యండు. నాకు అర్థమైంది. నీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతున్నాయి. ఇప్పుడు వేరొక పేరుతో నేను పిలుస్తున్నారు కదా? అలా చెప్తున్నారా? చాలా సంవత్సరాల క్రితం నువ్వు అందరినీ నవ్వుతూ ఆహ్వానిస్తున్న కాలం ఒకటి ఉండేది తెలుసా? కానీ కిందటి జన్మలో నీ పేరేంటన్నది చాలా మర్మంగా ఉంది. అన్ని విషయాలు సింపుల్గా ఉంటే అన్నీ బాగా జరుగుతాయి. ప్రశాంతతను కోల్పోయి సమస్య తెచ్చుకున్నావు. అది నచ్చిందా? గాబ్లింగ్స్ మీద దాడి చేసి సిటీకి వెళ్ళిపోయారు. నేను వాళ్ళని వేటాడాలని అనుకుంటున్నా. ఏంటి వేటాడాలా? నేను కలవడం సంతోషంగా ఉంది. నాకు కూడా. అసలు సమస్య ఏంటి? నువ్వు చేసేది చూస్తూ ఉండడం తెలివైన లక్షణం. వార్నింగ్ లాగా అనిపిస్తుంది. గాబ్లింగ్ కొంతమందికి బంగారం, వెండి లాంటివి వాళ్ళని చంపిన వాళ్ళకి ఇచ్చుండొచ్చు, కానీ వాళ్ళ లాభాల్ని దెబ్బతీస్తాయి. నీకు మంచి జరిగింది. ఈ నగరం అనుకున్న దానికన్నా నువ్వు మంచి చేసావు. మిగతా వాళ్ళని చంపడానికి నేను పనిలోకి తీసుకోవడంలో ఆశ్చర్యమేం లేదు. ఎలీట్లో చాలామంది వినియోగదారుల దగ్గర నుంచి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. అందరూ రోస్మేరీ కొనడానికేగా వస్తారు. అది ప్రఖ్యాత మూలిక. దానివల్ల అందరికీ చాలా ఉపయోగాలు ఉంటాయి. అందులో పవిత్రమైనది ఎవరు కొంటారు? హే, మనం ఇప్పుడు ఊరికే సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఎందుకలా అడుగుతున్నారు? లేదు, నాకెందుకో ఇది ఒక విచారణలా అనిపిస్తుంది. ప్రియమైన ఫ్లవర్ హంటర్, మీరు చాలా కఠినంగా ఉన్నారు. లేదా హెచ్చరికలా ఉంది. తప్పుగా అనుకోకు, రోజా పూలు అన్నిటికీ ముళ్ళుంటాయి. రోస్మెరీలో ముత్యాలుండవు. బాగుంది. నా నుంచి నువ్వు ఏ పేర్లు తెలుసుకోలేవు. మీరు మీ కొట్టుని మూసేశారని విన్నాను. ఎవరికి ఎటువంటి డౌట్ రాకుండా మీరు ఇక్కడ కూర్చుని మొక్కలు కోస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటేనే నాకు చాలా వింతగా అనిపిస్తోంది. నేను హంటర్స్ గిల్డ్లో ఒక మెంబర్గా ఉంటున్నాను. ఇంకో మెంబర్ని దాడి చేస్తే అది తప్పు. మీరు గోబ్లింగ్స్ లో డీల్ చేస్తున్నారా? లేదు, నేను అలా చెయ్యను. మళ్ళీ అబద్ధం చెప్పారంటే మీ నాలుకని చీల్చేస్తా. నేను అలా చెయ్యను. డైరెక్ట్గా చేయను. ఇదే నాకు చాలా అనుకుంటా. మీ దగ్గర లావెండర్ ఉందా? మిగతా వాళ్ళు గాబ్లింగ్స్ డీల్ చేస్తారంటే అది వాళ్ళ పని. దానికి నేను బాధ్యత తీసుకోలేను. మరణానికంటే బ్రతకడం చాలా మంచిది. నీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వెళ్ళమని నా వల్ల వీలైనంత వరకు నిన్ను హెచ్చరించాను. పేరు చెప్పడం కుదరదు, కానీ నాకు తోచిన సలహా నీకు ఇస్తాను. నాకెప్పుడు ముందు చూపు ఉంటుంది. పేరు చెప్పు. చెప్పడం కుదరదు. సూటిగా చెప్పానుగా. ఎంత కష్టంగా ఉంటుంది ఎదురు చూడలేదు. నేను చెప్పేది నిజం. అది ఏంటో కూడా నాకు తెలీదు. బ్లాక్ డెత్ జరిగిన తర్వాత నేను ఎక్కువ రోస్మెరీలు అమ్మలేదు. అదే నిజం కూడా. గిల్స్ మొత్తం దాన్ని తీసుకెళ్ళిపోయారు. జరగబోయేదంతా వాళ్ళకి ముందే తెలుసు.
మిగతా వాళ్ళకన్నా ముందే వాళ్ళకి తెలుస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఏదో జరుగుతుంది. చూసుకోలేనంత విధంగా అన్ని వైపుల నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. మరి ఇప్పుడు నా వల్ల కాదు, నేను బయలుదేరతాను. ఎక్కడికి వెళ్ళబోతున్నా? దయచేసి నన్ను వదిలే. హంటర్స్ అందరూ త్వరలోనే ఇక్కడికి వచ్చి వేటాడబోతున్నారు. సో అది పనిచేసిందా? అవును, అది చివరిదాకా పనిచేస్తూనే ఉంది. యుద్ధరంగంలో మిగతా వాళ్ళకి ఉపయోగంగా ఉండి గమనికను పోగొట్టేలాగా చేస్తుంది. అందుకే నువ్వు ఇక్కడున్నావు. బాగా అర్థమైంది. ఇంకా చాలా ఉంది. జననం, మరణం నక్షత్రాల్లో చెక్కి ఉంటుంది. ఇప్పుడు నీ నక్షత్రం అక్కడ లేదు. నన్ను మోసం చేస్తున్నావని నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. సరే కానీ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళలేవు. నువ్వు ఇక్కడికి వచ్చేసావు. రెండిటికి మధ్యలోనే కాలంలో నువ్వు బతకాలి. కానీ నీ కోసం నేను ఒక ఒప్పందాన్ని ఉంచాను. ఇంతకు ముందు ముగిసిపోయిన జీవితపు శాపమై ఈ విభూతి ఇప్పుడైతే మీ ఆత్మతో కలిసిపోబోతోంది. మీరు ప్రశాంతంగా వెళ్ళొచ్చు. చాలా మంది చనిపోయారు. మీ ధైర్యం లేకుండా నేను ఇంత దూరం రాలేను. మంచినీళ్ళు. చనిపోయిన తర్వాత బాగా దాహంగా ఉంటుంది. నేనిప్పుడు నేను చంపాలి. అదే నా పని. క్రీపర్ గ్రిల్డ్ పని. పోగొట్టుకున్న వాళ్ళని ఇబ్బంది పడకుండా చూడడమే. అడ్డుకోవాలి. పిరికి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చనిపోయేట్టు నటించే వాళ్ళ హార్ట్ లో కూడా ఇప్పుడొక స్పైక్ రావచ్చు. కళ్ళల్లో వెళుతూ రావచ్చు. నువ్వు చేయాల్సింది చెయ్యి. కానీ నేనేం పిరికోణ్ణి కాదు. నేను చనిపోయిన మాట నిజమే, కానీ మళ్ళీ ఆ పని చేయడం నాకు ఇష్టం లేదు. సో ఎలాగైనా నేనేం చంపక తప్పదు. లేదా మనం డాన్స్ చేద్దామా? పీరికోడు సమస్యలు లేని వాళ్ళు సమస్యలో ఉన్నామని ఈజీగా అలా చెప్పేస్తున్నారు. కొంచెం ఆలోచించు.
సింపుల్ గా ముగించుకుందాం. మీలో ముగ్గురు పొద్దున్న గార్లిక్ తిన్నారు. ఇద్దరికి చేతులు ఎలా కడగాలో తెలియలేదు. ఇంకా నువ్వు చాలా తెలివైన దానివే. అందరూ చెప్పారు. 3 క్రాస్ బోస్, 5 బ్లేస్, 2 స్పియర్స్ ఉన్నా గానీ సరిపోదని చెప్పారు. ఏర్పాట్లు బానే చేశారు. ఏంటి? 3 ఆర్చ్లు ట్రయాంగిల్లో పెట్టారు. అలాగా? బ్లేడ్స్ కూడా క్లోజ్డ్ గా ఉన్నాయి. మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నారా? మిమ్మల్ని ప్రాణాలతో తీసుకువెళ్తే 2 రివార్డ్ వస్తుంది. నేను హంటర్స్ లో ఒక మెంబర్స్ రాజా నాకు రక్షణ మెంబర్గా ఇస్తారు. ఉండేదానని చెప్పండి. మిమ్మల్ని మెంబర్షిప్ నుంచి తీసేశారు. గాబ్లింగ్స్ ని వేటాడడం కంటే వాటిని చంపడం అంటే మీకు ఇష్టమటగా? నేను నగరం కోసం పనిచేస్తున్నా. లేదు, ఖచ్చితంగా లేదు. గవర్నర్ ఉదయాన్నే నిర్ణయాన్ని చెప్పారు. గాబ్లింగ్స్ కి మనలాంటి హక్కులు ఇవ్వబోతున్నారట. అందుకే మేమిక్కడున్నాం. ఇప్పుడు నువ్వు ఒక క్రిమినల్వి. నీ తలకి రేటు ఫిక్స్ చేశారు. ఈరోజు బండరాయికి పెద్ద గాబ్లింగ్ని వేలాడదీసావట. నేను గాబ్లింగ్స్ అలా చెయ్యను. ఇలాంటి అబద్ధాలు నిన్ను నమ్మే వాళ్ళకి చెప్పడం కోసం దాచిపెట్టుకో. ఇక్కడి నుంచి నువ్వు అసలు తప్పించుకోలేవు. నా చూపు నుంచి ఎవరు తప్పించుకోలేరు. చావు మాత్రమే. నువ్వు ఇంకొన్ని రోజుల ప్రాణాలతో ఉండొచ్చు, కానీ నీ గాయం నొప్పినొస్తుంది. ఇంక నువ్వు త్వరలో కోలుకుంటావు. మిమ్మల్ని ఎవరు పంపారో నాకు తెలియాలి. తన దగ్గర చెప్పొద్దు. చెప్పలేదంటే నీ పేగులు ఎంత పొడుగు అయినవో నువ్వే చూస్తావు. చంపడానికి ప్రయత్నించే మనిషి ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. నువ్వేమేం చేస్తావని నేను విన్నాను. నీవు గాబ్లిన్స్ ని ఏం చేసావో నాకు తెలుసు. జడ్జ్, చీఫ్ ఆఫ్ ఫేస్, అనాక్స్ వీల్డర్ వీళ్ళందరూ చేశారు. వాళ్ళకంటే ఎక్కువ కాదు. చెప్పొద్దు. చాలా ఆలస్యమైంది. ఇప్పుడు వీడు స్పృహ తప్పాడు. బహుశా చనిపోతాడు. చూసావా? ఇప్పుడు నిజమేంటో నువ్వే నాకు చెప్తావు. బేకస్ సమూహానికి చెందిన బేకస్ గిల్ట్ కి సంబంధించిన వాడివి కాదు. మేమందరం ప్రశాంతతని కాపాడే వాళ్ళమే. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారా? అందుకోసమే నన్ను చంపడానికి వచ్చారా? డబ్బు కోసం మేమే పని చేయలేదు. సమూహం మాకు మధ్యలో ఉన్న సమస్య కోసమే చేశాము. బేకస్ కాపాడుకోవడం కోసం మిమ్మల్ని చంపమని చెప్పారు. నాకు తెలిసిందులో గార్డియన్స్ కూడా సంబంధం ఉంది. నన్ను అటాక్ చేసింది మీరే కదా? నేను చెప్తే నమ్మరు మీరు. సాక్షుల్లో చెక్ చేసుకోండి. అందులో ఒక సంచి ఉంటుంది. అది బాగా ఉంటుంది. నా కోసం దాన్ని తీసుంచండి. అందులో ఒక మార్కు ఉంది, చూసారా? డబ్బుకి బదులుగా బహుమతినిస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారు. పని అయిపోయాక 2 ఇస్తారు. గార్లిక్. నేను ఇప్పుడు నా తిందాం అనుకుంటున్నా. లేదు,
నీ వల్ల కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే నువ్వు చచ్చిపోతావు. ఈ పాటికి నీ ఒంట్లో స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. మరోవైపు నుంచి ఖచ్చితంగా రక్తం కారుతుంది. నువ్వు నేను నీకు నమ్మకాన్ని ఇచ్చాను కదూ, ఇప్పుడు నేనే అది తీసేస్తాను. నాకు పేరు చెప్పు. దయ చూపించు. That's a warrior's casket. How do you know? It's the same as my son's. The last thing me and my wife did together was confirm it was him. That one is marked to go to Backwater Town. Have you made your report to the Crypt Keepers Guild? Of course. They'll probably discipline me tomorrow once they've reviewed it. Or worse. Now, we'll need a copy. Take it down to the Sentry Hut. We need to continue on to Fisher Cove. Important business. Stand up when I'm talking to you! I should have killed him. That's the first rule. I just... All the training you like never matters until a thing actually happens. I'm responsible for him escaping. Yes, you are. Now make your report to the Sentry Hut. Sulking and tears won't help anyone. Bit harsh. Not really. I wasn't asking, I was telling. Have a job. Do it. It's simple. Is that so? వరకు నేను బేరం మాట్లాడాను. ఇప్పుడు నీ ముగింపు మీ చేతుల్లోనే ఉంది. క్రిప్ క్రీపర్స్ గిల్డ్ చోటుకి ఎవరు అంత సులభంగా వెళ్ళలేరు. ఎందుకు అలాగా? ముందు అది ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. వాళ్ళ రహస్యం చాలా జాగ్రత్తగా ఉంటుంది. నేను అలాగే ఆలోచిస్తున్నాను. మరణానికి వెనకాల చాలా రహస్యాలున్నాయి. ఇది కొంచెం అలవాటు అయిపోయినట్టు అనిపిస్తోంది. వాళ్ళన్న చోటుని నేను ఎలా కనిపెట్టగలను? దానికి నేను ఎవరైనా చంపాలి. ఎవరికి చావటానికి సమయం లేదు, అందుకే వీలు కాదు. కానీ ఫ్రెష్ గా ఉండే డెడ్ బాడీని కనిపెట్టడం చాలా కష్టం. నిన్ను 2 ప్రపంచాల దగ్గర నుంచి తీసుకురాలేదు కదా, అందుకే ఇది ఈజీ. గమనంగా మరణాన్ని గురించి తెలుసుకోవడం ప్రారంభించు. అన్నీ నీ చుట్టే ఉంది. నీ స్మర్శలు ఇప్పుడు బయటికి తేవబోతున్నాను. ఆ ఆకర్షణ నేను ఫీల్ అవుతున్నాను. క్రిప్ క్రీపర్స్ మరణాన్ని తెలుసుకోగలుగుతారు. నేను వాళ్ళని ప్రశ్నలు అడిగి తెలుసుకోగలను అనుకుంటున్నాను. అద్భుతం. ఎందుకని ఇక్కడ జీవించాలనుకుంటున్నారు? ఈ ప్రదేశంలో చలి దారుణంగా ఉంది. వ్యాపారం రోజంతా చేపలు పట్టిన తర్వాత చేపలు వాళ్ళు దాన్ని మార్కెట్లో అమ్మడానికి దాన్ని సురక్షితంగా ఉంచుతారు. చోటు త్వరగానే ఎంచుకోబడింది. చాలామంది ప్రజలు అక్కడ నివసించడానికి ఇల్లు, ఆహార పదార్థాలు ఇలా చాలా ఏర్పాట్లు జరిగాయి. ఆ విధంగా వ్యాపారం ప్రారంభించారు. అది చెప్పుకోవడానికి చాలా మంచి విషయమే. దీన్ని బాగా అభివృద్ధి చేసి సముద్రపు గిళ్ళతో రక్షించబడుతోంది. అమ్మ మీకు నచ్చిన బ్లూ మార్కెట్ గురించి నాతో చెప్పింది. దీని తర్వాత కూడా ఆ రోజుల్లో అన్ని వైపుల నుంచి దొంగల భయం చాలా ఎక్కువగానే ఉండేది. పైరేట్ ఫెక్సీ దగ్గర గార్డియన్ హాస్పోరో కుడి చేతిని పోగొట్టుకున్నారు. అది చాలా దారుణమైన విషయం. గిల్డు బాగా జరిగితే అది అందరికీ ఆదాయమే కదా. ఏదో ఒకటి ఎక్కువగాను లేక తక్కువగాను ఉంటే అది శాశ్వతంగా ఉండదు. సముద్రపు దొంగలందరూ వాళ్ల ధనాన్ని సమానంగా పంచుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా గర్వంగా అంతం లేని వాళ్ళుగా ఉంటారు. సూర్యుడు చంద్రుడు కూడా వాళ్ళని అంతం చేయలేరు. చలికాలం కూడా ఉపయోగకరంగానే ఉంటుంది. ఒకటి నుంచి ఒకటికి దాటి వెళ్లేందుకు ముసలితనంలో ఉన్న ఒక మనిషి మరణించినప్పుడు అతని ఆత్మ తన శరీరంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు సంతోషంగా ఉంటుంటాడు. మొదటి అనుభవం ఎప్పుడు కష్టంగానే ఉంటుంది, మళ్ళీ అస్సలు రాదు. ఆ సంతోషం కొనసాగడానికి మరణాన్ని కొంచెం వాయిదా వేలేమా? ఇది మన పూర్వీకులు చెప్పిన సామెతే. సంతోషంగా ఉంటే త్వరగా పోతామని చెప్పారు. చాలా సరిగ్గా చెప్పారు. ఇప్పుడు అందుకనే మాంత్రికులు బాధలో ఉన్న దయాల్ని తీసుకొస్తున్నారంటావా? నిజంగానే అలాంటి ఆత్మలు నేను ఉపయోగించను. ఎన్ని రోజులు బ్రతికుంటారో